హాయ్ అండి, నేను మళ్ళీ మీ అభిలాష్ చిరగోని. ఈరోజు వీడియోలో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అది సగటు వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అసలు ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎవరు కంట్రోల్ చేశారు లాంటి విషయాలు సింపుల్గా అర్థమయ్యే విధంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అంటే మనం రోజు కొనేటువంటి వస్తువు లేదా సర్వీసెస్ ధర గ్రాడ్యువల్గా పెరగడాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మీరు ఒక 100 రూపీస్తో ఒక వస్తువు కొన్నారనుకుందాం. అదే వస్తువు కొనడానికి ఫ్యూచర్లో మీకు 100 రూపీస్ సరిపోవు. అంటే మన మనీ వాల్యూ గ్రాడ్యువల్గా తగ్గడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం సగటు మధ్యతరగతి కుటుంబము మంత్లీ గ్రాసరీస్ని 1000 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళండి. ఈరోజు అదే గ్రాసరీస్ కొనాలంటే 1500 నుంచి 2000 అవుతున్నాయి. సో ఇక్కడ వస్తువులో ఎలాంటి మార్పు లేదు, ప్రైజెస్ పెరగడాన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. మరి సగటు వ్యక్తిపై ఇన్ఫ్లేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందంటే పెట్రోల్ ధరలు పెరగడము, మంత్లీ గ్రాసరీస్ బిల్ పెరగడము, హౌస్ రెంట్స్ పెరగడము, స్కూల్ ఫీజు పెరగడము, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగడము, టోటల్గా మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పెరుగుతుంటాయి. సో చాలామంది అంటుంటారు నా శాలరీ బాగానే ఉంది కానీ నేను సేవింగ్ చేయలేకపోతున్నానని. దానికి ప్రధాన కారణం ఇన్ఫ్లేషన్. మరి ఇన్ఫ్లేషన్ ఎందుకు మారుతూ ఉంటుందంటే డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల, సప్లై తక్కువ ఉండడం వల్ల, ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ గ్లోబల్ సిచ్యువేషన్ కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయి. మరి ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎవరు కంట్రోల్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కానీ పెంచడానికి రెపో రేట్ని యూజ్ చేస్తుంది. రెపో రేట్ అంటే నిన్న చెప్పిన విధంగా కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ ఇచ్చేటువంటి లెండింగ్కి వేసేటువంటి ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారు. సో ఈ రెపో రేట్ పెంచడం వల్ల బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతాయి, తద్వారా జనాలు కొత్తగా లోన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో దానివల్ల స్పెండింగ్ కాస్ట్ తగ్గుతుంది. సో స్పెండింగ్ కాస్ట్ తగ్గినప్పుడు ఈవెన్చువల్గా ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్కి రావడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ధరలు పెరగడాన్ని, మన మనీ వాల్యూ తగ్గడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని యూజ్ చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం.